లోకానికి వచ్చి అనేక మందిని మంచి పాపలోకాన్ని నుంచి విడిపెట్టించి మంచి లోకంలోకి నడిపించే దేవుడు ఓన్లీ ప్రపంచంలో ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఉన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే నీవు పరలోకానికి ప్రవేశించగలవు. చిన్నప్పటి నుంచి నీవు ఉన్నా కనుక నువ్వు బైబిల్ చదవాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, తగిన తెలివి నీకు కావాలంటే దేవుడే నీకు ఇవ్వగల దేవుడు. ప్రభు నేను ఉన్నాను ఇక్కడ, నేను చదువుకోవడానికి వచ్చాను, నా తల్లిదండ్రులు పంపించారు, నేను మిమ్మల్ని నమ్ముకున్నాను ప్రభు, మీ వాక్యం నేను వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నాకు తగిన తెలివిని జ్ఞానం ఇవ్వండి ప్రభు, నా చదువులో మీరు తోడుగా ఉండండి ప్రభు అని అడిగినట్లయితే దేవుడు ఇవ్వగల దేవుడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోయటానికి ఆయనకి ఇష్టం లేదు కనుక, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక దేవుని ద్వారానే నీకు పరలోకానికి వెళ్ళడం భాగ్యము కలుగుదేస్తుంది కనుక మనం వాక్యంగా మొదలుగా మనం చూస్తుంటే మనకు శిశువు పుట్టడు. శిశువు పుట్టడు చాలా సంతోషకరమనండి. ఈ అంత కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నామంటే సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, దేవుని నామాన్ని మనము గణపరచాలి. ఆ యొక్క మెస్సీగా వచ్చి ఉన్నాడు కనుక ఆయన ద్వారానే నీకు ప్రతి విషయంలో విడుదల కలుగుతుందని వాక్యం మనకి ఎంతగానో తెలియజేస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. రాజ్యభారం అంటే ఏంటంటే అనేక ఆత్మలను రక్షించే భాగ్యము. ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని విశ్వసిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క మార్గాల్లో నడుస్తారో వారి యొక్క భుజము మీద, యేసుక్రీస్తు ప్రభు వారి భుజం మీద ఏంటంటే రాజ్యభారం. ఆ రాజ్యభారం ఏంటంటే ఈ పాప లోకంలో ఉండేటువంటి మనుషులు నశించిపోతున్నారే, అనవసరంగా తెలిసి తెలియకుండా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారే, ఆ భారాన్ని నాకు తండ్రి దేవుడు పంపించినాడు కనుక ఆ భారమని నేను విడుదల సులువుగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు, సులువు మీద చనిపోయి సమాధి రక్తం కార్చి సమాధి చేయబడ్డారు. మూడవ దినాన్ని తిరిగి లేచారు. ఆ భారాన్ని ఎవరు మోసారు? యేసుక్రీస్తు ప్రభు వారే మోసారు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. రాజ్యభారం ఏంటంటే అనేక ఆత్మల్ని రక్షించుట. ఆ ఆత్మలు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు వారితో ఉండడానికి అవకాశం ఉంటుందని వాక్యం మనకి ఎంతగానో తెలియదు. ఆ భారాన్ని నీ హృదయంలో ఎటువంటి భారం ఉన్నా, చిన్నపిల్లగా ఉన్నారు, ప్రభు నాకు అనారోగ్యంగా ఉంది అని యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గర వచ్చినట్లయితే ఆ భారం నీకు విడుదల చేయగలడు. అలా నాకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభు అనగానే ఆరోగ్యం ఇవ్వగల దేవుడు, శక్తి ఇవ్వండి ప్రభు అనగానే శక్తి ఇవ్వగలదు. ప్రతి భారాన్ని మీ అమ్మగారి కోసం, మీ నాన్నగారి కోసం మీరు ప్రార్థించాలి. ప్రభు మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బాధలు విడుదల చేయండి.